భారత్ మాతాకి జై అంటూ భద్రతా బలగాలు నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలంటూ మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఈ విషయం ఇటుంచితే ఒకవైపు మావోయిస్టుల వరుస మరణాలు మాత్రం ఆ పార్టీ క్యాడర్ని కూడా తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై విప్లవ సంస్థలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రజా గాయని అరుణోదయ విమలక్క. అక్కతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, మావోయిస్టుల ఎజెండా వర్గ పోరాటం అని చెప్తూ ఉంటారు. అసమానతలు లేని సమాజం, దోపిడీలు లేని సమాజం, వివక్ష లేని సమాజాన్ని తాము చూడాలనుకుంటున్నామని కలలు కూడా కంటారు. నిజంగా ఆ కలలు నెరవేరుతాయా? అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఒకవైపు 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ స్పష్టమైనటువంటి డెడ్లైన్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? నిజంగా ఈ విప్లవోద్యమానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరగట్లేదు, వన్ సైడ్ జరుగుతుంది. నిజంగా వాళ్ళకు వీళ్ళకు మధ్యన జరిగితే అవి ఎన్కౌంటర్ అంటారు. అది నిజమైన ఎన్కౌంటర్, కానీ అది ఎన్కౌంటర్ కాదు. పట్టుకొని కాల్చి చంపుతున్నారు. అది చంపే విధానం కూడా చిత్రహింసలు పెట్టి చంపడం అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. అందులోనూ మన బిడ్డల్నే మనం చంపుకొని ఒక ఆనందపడేటువంటి దాన్ని, ఆ మానసిక స్థితిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అక్కడ చంపేసిన తర్వాత శవాల చుట్టూ చేరి డాన్సులు వేయడము, వాటితో సెల్ఫీలు దిగడము, ఈ రకమైనటువంటి చర్యలు ఎవరు చేస్తారు? మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు చేస్తారు. సరే, అది ఒక అంశమైతే ఇది అధర్మ యుద్ధం. ఇది రాజ్యాంగబద్ధంగా పాలనను కొనసాగించాల్సినటువంటి పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అనేటువంటిది విచారకరం. అసలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కోర్టులైతేనేమి, చట్టాలైతేనేమి, ఏవైనా కానీ వాటన్నిటిని ఉల్లంఘిస్తుంది ప్రభుత్వాలే. ఒకవైపున కోర్టు కూడా ప్రశ్నిస్తుంది, ఈ రకంగా ఎంతకాలం కొనసాగిస్తారు మీరు ఈ రకమైనటువంటి చర్యలు సరైంది కాదు అనేటువంటిది. అయినా వాళ్ళకు సమాధానం చెప్పట్లేదు. అంటే కోర్టులను కూడా ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. అంటే ఎవ్వరు ప్రశ్నించినా మేము ఊరుకునే పరిస్థితిలో లేము, మాకెవరు ఎదురొచ్చినా వాళ్ళని చంపేస్తాం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది వాస్తవానికి ఈ సమాజానికి ఏం సంకేతం పోతుందనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఇది తప్పురా అని చెప్పేసి వాళ్ళని మందలించాలి. కానీ ప్రభుత్వాలే తప్పు చేస్తూ, ప్రభుత్వాలే మొత్తంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా మేము చంపేస్తాం పలానా తేదీ వరకు, పలానా నెల వరకు, పలానా సంవత్సరం వరకు అనేటువంటిది, ఆ రకంగా డెడ్లైన్ పెట్టడం అనేటువంటిది ఇంకా బాధాకరం. అందుకనే ఇది సరైనది కాదు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నట్టుగానే ఒక ప్రజా కళాకారిణిగా నేను కూడా మాట్లాడదాల్సి. మీకు తెలుసు, ఇటీవల మావోయిస్ట్ పార్టీ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి హిడ్మా మరణం మనం కల్లారా చూసాం. ఒక కుగ్రామానికి చెందినటువంటి హిడ్మా కనీసం తన ఇంట్లో సన్న బియ్యం కొనుక్కోలేని ఒక దుర్భర స్థితిలో ఉన్నటువంటి హిడ్మా తన పేరిట దాదాపు 2 కోట్ల రివార్డుని సంపాదించుకోగలరు. నిజానికి అతను లొంగిపోయినా అతను కోటీశ్వరుడు అవుతాడు. కానీ ఎందుకు లొంగిపోవట్లేదు? చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వాలు, సొంత కుటుంబ సభ్యులు పిలుపునిచ్చినప్పటికీ ఎందుకు ఏ అజెండా కోసం, ఏ లక్ష్యం కోసం, ఏ ఆత్మసంతృప్తి కోసం ఇంకా అడవుల్లోనే ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి? అంటే వాళ్ళంతట వాళ్ళుగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది మనం చూసినా సమాజమే ఆ పరిస్థితులకి వాళ్ళని నెట్టేయబడ్డాయి. ఇక్కడ అణిచివేత ఉంది, ఇక్కడ వివక్షత ఉంది. మీరే మాట్లాడారు, అణిచివేత ఉంది, వివక్షత ఉంది, దోపిడీ ఉంది, పీడన ఉంది, అసమానతలు ఉన్నాయి, కుల అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, అన్ని రకాల అసమానతలు ఈ సమాజంలో నెలకొన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులే ప్రభావితం చేసి వాళ్ళు అటు వెళ్ళడానికి జరిగింది. కేవలం అంటే వాళ్ళు ఏమీ పని చేసుకోలేకనా, లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళ, చాలామంది అందులో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇవన్నీ వదిలేసి ఇది కాదు, ఇంకొక సమాజం కోసం, అంటే ఒక మంచి సమాజం కోసం, మానవీయ విలువలు ఉన్నటువంటి సమాజం కోసం మనం కలలు కనాల్సినటువంటి అవసరం ఉంది. కల కనడమే కాదు,
అది నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి దానికోసం వాళ్ళు తరలి వెళ్ళిండ్రు. అట్లాంటి వాళ్లను మనం గౌరవించాలి వాస్తవంగా. సరే, తుపాకులు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం ఏ మేరకు సరైంది కాబట్టే మేము చంపుతున్నాం అంటే సరే, వాళ్ళు చేస్తున్నది హింసనే అని మీరు అంటున్నప్పుడు మరి మీరు చేస్తున్నది కూడా ప్రతిహింసనే కదా, అది కూడా హింసనే కదా. దీన్నేమంటారు మరి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు, వందలాది మందిని చంపేశారు. అసలు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చంపారు. అంటే కొంతమంది లొంగిపోవడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా చంపారు. అంటే మాకైతే తెలియదు కానీ పేపర్లో చూసినటువంటి న్యూసే. హిడ్మా కూడా తను మీరు భద్రతా ఏర్పాట్లు సరైన పద్ధతిలో చేస్తే గనక మేము లొంగిపోవడానికి సిద్ధమే అనేటువంటిది ఒక లేఖ వచ్చిందనేటువంటిది తెలుస్తున్నది. అది ఏమాత్రం వాస్తవం ఉంది, వాస్తవం లేదనేది మాకు తెలియదు. సరే, ఒకవేళ అదే నిజమైతే గనక, ఒకవేళ మీ అధీనంలోకి వచ్చినటువంటి వాళ్ళని కూడా మీరు చంపేశారు, అది ఎదురుకాల్పుల పేర. ఎదురుకాల్పులు అయితే అటు ఇటు కాల్పులు జరిగితే కనీసం ఒక యువతలో చనిపోరా అనే తర్వాత అంశమైనా కనీసం దెబ్బలనే తగులుతాయి కదా. ఏమీ లేకుండానే అసలు ఎంత చిత్రవద చేసి చంపినటువంటి తీరును మనం గమనించాం. ఇది అమానవీయమైనటువంటిది. ఒక మానవీయ సమాజంలో ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు ఇది. ఒక తల్లి ఆ ఇంట్లో అందరినీ పోగొట్టుకుంది, ఆఖరికి ఈయనను కూడా పోగొట్టుకుంది, హిడ్మాను కూడా పోగొట్టుకుంది. ఆ తల్లి గోసగా ఏడుస్తుంటే ప్రతి మనిషి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ చలించక మానదు ఆ దృశ్యం. అందుకనే ఎవరైనా ఏది ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సంవత్సరన్నర కాలంగా వాళ్ళు తెలియజేస్తున్నారు, మమ్మల్ని చర్చలకు ఆహ్వానించండి, మేము మీతో మాట్లాడాలనుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అది కొత్త విషయం ఏం కాదు. నేను ఇవాళ కొత్తగా ఏం చెప్పట్లేదు, అది సంవత్సరన్నర కాలంగా అందరూ చెప్తున్నటువంటి విషయమే. అయినా అవకాశం ఇవ్వకుండా, చర్చలకు అవకాశం ఇవ్వకుండా, ఎందుకు ఇవ్వట్లేరు చర్చలకు అవకాశం అంటే, చర్చలకు వస్తే వాళ్ళు ఏం పెడతారు అంటే ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారు, ఆదివాసీలకు అటానమస్ కౌన్సిల్ కావాలి, ఆదివాసీలకు అడవి మీద హక్కు కావాలి, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కావాలి, పెసా చట్టం అమలు కావాలి, ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళు. కాబట్టే వాళ్ళకు అసలు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు తప్పు చేస్తున్నది ఎవరు? ఒకవైపున చర్చలు మేము వస్తాము, చర్చలకు పిలవండి, మాకు అవకాశం ఇవ్వండి అడుగుతున్న వాళ్ళ తప్ప, చర్చలకు అవకాశం ఇవ్వకుండా చంపేవాళ్ళ తప్ప ఎవరు నేరస్తులు ఇక్కడ? ఇది తేల్చాల్సినటువంటిది కోర్టులే. అందుకని కోర్టులు ఎందుకు ఉపేక్షిస్తున్నాయో తెలియదు. ఏది ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంపడం ఆపేసి కనీసం వాళ్ళను కోర్టులో హాజరుపరచండి. మీ అధీనంలో ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు, వాళ్ళను కోర్టులో హాజరుపరచండి, అవి కోర్టు చూసుకుంటుంది వాటికి సంబంధించి. ఫైనల్గా ఎన్నో ఉద్యమాలకు మీ గొంతు జత చేసి సాంస్కృతిక యుద్ధాన్ని చేసిన విమలక్క అమరవీరులను స్తుతిస్తూ ఒక్క పాట, ఇటీవల జరిగినటువంటి అమరవీరులకు స్తుతిస్తూ ఒక్క పాట. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. అరే యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, ఎత్తిన పిడికిళ్లను గలిపే ఉద్యమ సారథి, త్యాగాల వారధి, వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. ప్రస్తుతం మనం చూస్తున్న మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని తనదైనటువంటి గాత్రంతో వివరించే ప్రయత్నం చేశారు అరుణోదయ విమలక్క. ఇప్పటికైనా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు విమలక్క, ఖచ్చితంగా శాంతి చర్చలకు అవకాశం కల్పించాలి, లొంగిపోయినటువంటి మావోయిస్టులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని ఆమె ప్రభుత్వాలను కూడా కోరుతున్నారు. ఇది వీడియో నాయనరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.